Okay, now I would like to express good points which is the help to your examination. Okay, along with that, motivational speech also is there. Okay, let us continue. Telugu. Right. మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నారు రైట్? సో కొన్ని టిప్స్ నా నుంచి కొన్ని టిప్స్ రైట్. సో మీరు ఫాస్ట్ అక్కి 7-8 మంత్స్ నుంచి చకోడి కాబట్టి మీకు సబ్జెక్ట్ అనేది ఒక చకోడి గ్రిప్లో ఉంది రైట్. ఓ మళ్ళీ మీకు అనిపిస్తుంది క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చిన తర్వాత ఏవో ఫస్ట్ जबरी हाव का भाई हमचा वाइस है के ఇది నేను కంప్లీట్గా రాస్తా నాకు వచ్చు అనిపిస్తుంది. తర్వాత చూసే క్రమంలో ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అనిపిస్తుంది, చదివారు సార్. ఇది కూడా నాకు వచ్చు అనిపిస్తుంది. ఓకేనా? అది చూసిన తర్వాత చూస్తే ఫిఫ్త్ పేపర్ అనిపిస్తుంది, నాకు ఇది వచ్చి ఫిఫ్త్ నేను ఇచ్చేసాను చెప్పేసి నువ్వు వచ్చిన క్వశ్చన్ చూస్తావు. తర్వాత స్ట్రక్ అయితే తర్వాత మళ్ళీ వేరే బిట్టుకు పోతాం. అంటే ఆ కరెక్షన్ చేసే ఆయనకి మీ పైన ఒక కమాండ్ ఉంది, వీడు కరెక్ట్ పర్సన్ కాదు, వీడికి కరెక్ట్ కమాండ్ లేదు, సబ్జెక్ట్ వీడికి పట్టు లేదు అని చెప్పేసి వారి దగ్గర ఒక కీ పేపర్ ఉంటుంది. అవును కదా? అతను ఏం చేస్తాడంటే కీ పేపర్ వైజ్ కాదు, క్వశ్చన్స్ ఫస్ట్ రాస్తే క్వశ్చన్ కీ పేపర్ తీసి క్వశ్చన్స్కి కరెక్ట్ చేస్తా ఉంటాడు. ఓకేనా? నువ్వు గ్రామర్ రాస్తే గ్రామర్ కీ పేపర్ తీసి గ్రామర్ కరెక్ట్ చేస్తా పోతావు. మరి నువ్వు ఇక్కడ ఎట్లా రాసినావు? నీకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ రాసి తర్వాత మధ్యలో గ్రామర్ ఇరికిచ్చి తర్వాత ఇంకా వేరే క్వశ్చన్ రాసి తర్వాత మళ్ళీ ఒక గ్రామర్ పిట్ రాసి ఇట్లా రాకపోతే వాడు తింపుతా అటు తింపుతాడు ఇటు తింపుతాడు. క్వశ్చన్ పేపర్ తింపుతాడు, తర్వాత పిట్ పేపర్ కీ పేపర్ తింటాడు, చకోడి చకోడి స్నిగ్ధ ఆన్సర్ రైట్ స్నిగ్ధ దానిపైన ఎన్ని మార్క్స్ ఇస్తాడు? చకోడి 4 మార్క్స్ వేసేవాడు 2 మార్కులు 3 వేస్తాడు. సో అట్లా మీ మార్క్స్ అనేవి లాస్ అవ్వడానికి స్కిప్ అవ్వడానికి చకోడి. సో నేను అడ్వైజ్ చేస్తా అంటే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తారా ఒకసారి పేపర్ చూడండి. క్వశ్చన్ పేపరు 1కి 2 సార్లు క్లీన్గా చదవండి. ఓకేనా? మంచిగా చదివిన తర్వాత మీ మైండ్లో ఒకటి సెంట్రైట్ అవుతుంది, ఎస్ నేను ఇవి చేయగలను, ఇవి నాకు ఈజీ ఉంది, ఇవి నాకు డిఫికల్ట్ ఉందని చెప్పేసి ఒక మైండ్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అవునా కాదు? సో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఒక్కొక్క బిట్లో వాడు 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 ఏమైనా ఎనీ 2 మీరు క్వశ్చన్ ఆన్సర్ రాసుకుంటే అన్ని క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత బిట్ పేపర్ రాయండి. ఓకేనా? లేదా బిట్ పేపర్ మీకు ఈజీ అనిపించిందా బిట్ పేపర్ మొత్తం కూడా రాసిన తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్ రాయండి. ఏంటంటే మీ పైన అతనికి మంచి కమాండ్ అనిపిస్తుంది, కరెక్ట్ రాసాడని. అతను కూడా కీ పేపర్ అటు తిరులా మరలా చేయకుండా సీక్వెన్స్ మంచిగా వెళ్ళిపోతాం. సో మీకు మార్క్స్ తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి వెళ్ళిపోతే ఒక్కొక్క బిట్లో ఫస్ట్ పోయట్రీ క్వశ్చన్స్, తర్వాత పోజ్ క్వశ్చన్స్, తర్వాత షార్ట్ స్టోరీ క్వశ్చన్స్ 3 ఇస్తాం. ఓకేనా? సో మీరేం చేయాలంటే 4 లెసన్స్ మనకి పోయట్రీ, పోజ్, షార్ట్ స్టోరీ 4 లెసన్స్ మీరు చదువుకొని వెళ్ళండి. నేను ఎప్పుడు చెప్తున్నా 3 లెసన్స్ మీరు చదువుకొని వాడు ఎనీ 3 ఇచ్చినా కూడా మీరు చదివిన 2 కవర్ అయితే కాబట్టి తగ్గకుండా ఉండడానికి 4 వచ్చినా రాకుండా కూడా 2 క్వశ్చన్ ఆన్సర్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. అలా అటెంప్ట్ చేస్తే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. చకోడి తర్వాత బిట్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేసుకోండి. బిట్ నెంబర్ కానీ క్వశ్చన్ నెంబర్ కానీ చాలామంది ఎగ్జామ్లో ఏం చేస్తుందంటే క్వశ్చన్ నెంబర్ వేయలేదు అసలు. క్వశ్చన్ నెంబర్ వేయకపోతే అతను వేసుకుంటాడా క్వశ్చన్ నెంబర్? అతను వేసుకొని మీకు మార్క్స్ వేస్తాడా? ఇక్కడ మీకు తెలిసిన సార్ కాబట్టి అరే మార్క్స్ వేస్తాను 2-3 మార్క్స్ వేస్తాడు, వాడు వేస్తాడా? మీరు ఎవరు అసలు? అతను మార్క్స్ వేయడు. కాబట్టి కంపల్సరీ బిట్ నేమ్ సెక్షన్ ఏ అయితే సెక్షన్ ఏ అని చెప్పేసి మంచిగా బోర్డు లెటర్లో పైన మిడిల్లో రాసేసుకొని తర్వాత బిట్ నెంబర్
ఏ అయితే ఏ, బి అయితే బి. క్వశ్చన్ పేపర్ మంచిగా కనిపించేటట్టు మంచిగా రాసుకొని అట్లా హైఫెన్స్ కానీ లేకపోతే కోలన్స్ కానీ అంటే ఇచ్చేసుకొని మంచిగా ట్రాక్ చేయండి. ఆన్సర్ అని చెప్పి ఇట్లా 2 లైన్స్ ట్రాక్ చేయండి. ఓకేనా? కంపల్సరీ ఒక ఆన్సర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లైన్ అనేది లేదా ఒక లైన్ లేదా 2 లైన్స్ అనేది ఎవరి ఆన్సర్కి మీరు వదిలిపెట్టాలి. ఓకేనా? అలా వదిలిపెడితే నీట్గా ఉంటుంది. లేదా ఎవరి ఆన్సర్కి ఒక లైన్ వదిలిపెట్టిన తర్వాత వేరే పెన్ తీసుకుని బ్లాక్ లేదా బ్లూ తీసుకొని స్కేల్ తోటి 2 గీతలు పటాపట సమస్య 2 గీతలు చేయాలి. ఎవరి ఆన్సర్ తర్వాత సో అట్లా ప్రతి ఒక్క బిట్లో 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి. తర్వాత మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఉంటాయి కదా, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా రావాలి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని 2, 3, 4 సార్లు చదవాలి. ఎందుకంటే మనకు అన్ని ఆన్సర్లు పారాగ్రాఫ్లో ఉన్నాయి అనిపిస్తుంది, ఉంటాయి కూడా. కానీ ఆ క్వశ్చన్ ఇచ్చే విధానం ఎట్లా ఉంటుందంటే చివరిన లాస్ట్న ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతాడు, లేకపోతే సినానిమ్స్ అడుగుతాడు, లేకపోతే యాంటోనిమ్స్ అడుగుతాడు, లేకపోతే మీనింగ్ ఏంటిది అని అడుగుతాడు. అలా కదా, దాని మీనింగ్ యాంటోనిమ్స్ సినానిమ్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మనం ఉండకపోయినా కూడా కొంచెం ఆలోచిస్తే మనకు వస్తాయి కదా. సో అవి మనం చూసుకొని అటెంప్ట్ చేసుకోవాలి. ఓకే, అన్ని క్వశ్చన్కి ఇప్పుడు పారాగ్రాఫ్ క్వశ్చన్కి 6 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, పారాగ్రాఫ్ సంబంధించి 6 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయండి. ఓకేనా? 6 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాయండి. సో ఎనీ హౌ 4 క్వశ్చన్స్ ఓకే, 6 క్వశ్చన్స్ మీరు రాయకున్నా కూడా అక్కడ క్వశ్చన్ నెంబర్ రాసేసి వదిలిపెట్టండి. ఆన్సర్ మీకు రాకున్నా కూడా ఆ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ నెంబర్ రాసేసి వదిలిపెట్టండి. ఓకేనా? అట్లా వదిలిపెట్టడం వల్ల కరెక్షన్ చేసి ఆయన ఇలా రాయలేదు అదొక ప్యాటర్న్. ఓకేనా? ఎవరి బిట్లో వాడు 4 అడుగుతాడు, అటెంప్ట్ ఎనీ 4 అంటాడు, బట్ యూ షుడ్ అటెంప్ట్ ఆల్. ఓకేనా? వానికి కావాల్సింది మీకు కావాల్సింది ఓన్లీ 4 మార్క్స్కే. కానీ మీరు 6 క్వశ్చన్స్ కూడా ఎవరి బిట్లో 6 ఉంటే 6 అటెంప్ట్ చేయండి, 10 ఉంటే 10 అటెంప్ట్ చేయండి. ఇప్పుడు హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అప్పుడు 10 ఇస్తాడు, నాకు 8 రాసిన కదా రైట్ అవుతాయి అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు. ఓకేనా? అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళడం వల్ల ఇన్ కేస్ అది రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయితే మీ 8 హాఫ్ ఓకే 8 హాఫ్స్ ఆర్ 4 మార్క్స్లో మీకు హాఫ్ మార్క్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 10 రాస్తే ఒకటి మీకు మైనస్ అయినా కూడా మీకు మార్క్స్ అనేవి ఫుల్ పడడానికి ఉంటుంది. ఓకేనా? అన్ని క్వశ్చన్కి బిట్లోని అన్ని క్వశ్చన్స్కి మంచిగా ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఎవరి బిట్కి మళ్ళీ మార్జినల్ లైన్స్ 2 మార్జినల్ లైన్స్ కొట్టండి. 2 పెన్స్ పట్టుకెళ్ళండి, ఇలా బ్లాక్ పెన్ తోటి మార్జిన్ చేయండి. మన నెక్స్ట్ ఆన్సర్ నెంబర్ వేసి కంటిన్యూ చేయండి. ఓకేనా? మీకు పర్ఫెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనిపిస్తే క్వశ్చన్ ఆన్సర్ తోటి స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ బిట్స్ అనిపిస్తే బిట్స్ తోటి స్టార్ట్ చేయండి. బట్ జస్ట్ యూ కంప్లీట్ ద సెషన్, యూ కంప్లీట్ ద పోర్షన్. క్వశ్చన్ ఆన్సర్స్ అప్పుడు అయిన తర్వాత బిట్ రాయండి, ఇంకా బిట్స్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ రాయండి. అది స్లో ప్రాబ్లం. ఇది ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసే పద్ధతి. ఇంకోటి మర్చిపోయినా నేను, హ్యాండ్ రైటింగ్కి మంచి గుడ్ ఇంప్రెషన్ తోటి మీకు మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలి, మంచిగా రౌండ్గా. ఓకే, ఆ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ పైనే మీ వర్డ్స్ అనేవి అంటి ఉండాలి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవరీ వర్డ్కి లెటర్కి కాదు, మీరు రాసే ఒక మెసేజ్ ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది అనుకోండి, ఆన్సర్ ఉంటుంది అనుకోండి. ఎవరీ ఆన్సర్లో సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే దెర్ ఇస్ నో కామర్స్, దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ అని చెప్పేసి రాసేస్తారు. ఓకేనా? అట్లా చేయకుండా ఎవరీ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ స్టార్ట్ చేయాలి. సెంటెన్స్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే సెంటెన్స్లోని వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఉండాలి. వర్డ్ బై వర్డ్ ఫింగర్ అంతా గ్యాప్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. వర్డ్కి వర్డ్కి ఫింగర్ అంతా గ్యాప్, లేకపోతే ఒక హాఫ్ ఇంత గ్యాప్ ఉండాలి వర్డ్ టు వర్డ్. మీరు అందులోనే మొత్తం మిక్స్ చేసి రాస్తే అతనికి రీడ్ చేయడానికి కష్టం ఉంటుంది. కాబట్టి తక్కువ వర్డ్ బై వర్డ్ గ్యాప్ ఉన్నట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్స్ అప్పుడు
మీకు క్వశ్చన్ పేపర్లో ABCDEFG అట్లా మిడిల్లో ఇస్తాడు కానీ నువ్వేం చేయాలి అటు రాయకుండా ये पता అదే రాయాలి. ABCD 10 numbers. ఓకేనా? మిడిల్లో శాఖలా? కిందనే రాయాలి. Every answer should come after the answer. ఓకేనా? Every 50 మార్కులు అనేది కంపల్సరీ. ఓకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ कब जूम करना कब जूम करना तुम खा ले లైన్స్ వేసేసి దీన్ని అనేది రాసేయండి. ఎగ్జామ్ అయిపోతుంది.